వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మా అమ్మ స్టైల్‌లో చేపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ కేజీన్నర చేప ముక్కలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా ఉప్పేసి 2, 3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి తగినంత నేనైతే ఇక్కడ 3 నిమ్మకాయలంత సైజు చింతపండుని నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు నీట్‌గా కడుక్కున్న చేపల్లోకి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కారం వచ్చేసి ఒక 5 స్పూన్లు. మా ఇంట్లో మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇంకా ఒక 5 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆర్ పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని ఈ ముక్కల్లో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఏదైతే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నామో దాని గుజ్జంతా తీసి దాన్ని కూడా కలుపుకొని ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 4, 5 లవంగాలు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని ఇప్పుడు వాటిని అయితే మనం పొడిలా చేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఈ పొడిలోకి అల్లం ఇంకా చిన్నుల్లిపాయలు వేసుకొని మంచిగా దంచుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముక్కల్లోకి ఈ మసాలా మొత్తం వేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంక ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలి. దీన్ని ఒక 20 to 30 మినిట్స్ వదిలేస్తే మనకి మంచిగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇంక దీన్ని మనం సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్